తగ్గిపోయానే దానియేలు గారు చెప్పగా వెంటనే బెలిహాజరుకి ఏమో కలిగింది, కాళ్ళు వణికినాయట. అక్కడికి ఏమైపోయాడు, చనిపోయాడండి. దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ క్రీస్తునే సేవించాలి. ఎక్కడ ఉన్నా కానీ ఏం చేయాలి మనము? ఏ క్రీస్తునే నువ్వు సేవించాలి, క్రీస్తు కొరకే జీవించాలి. నీ ఎవరితో ఉన్నా సరే మోసపోకుడు దేవుడు ఎక్కిరుప పాలవుతాడా? కాదు ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేని స్తోత్రం. దుష్టుడు ఆలోచన నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపవాసులు కూర్చున్న చోటు కూర్చోనకూడదు. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు సేవించాలి. దాన్ని ఏం చేయాలంటే మనము ఆనందించుతూ దివారాత్రులు ఏడుండాలి రమ్మా, ఏముండాలి చెప్పండి? దేవుని ప్రియ బిడ్డలారా, చాలా మంది అంటే మాకు అయి రాలేదండి, ఈ రాలేదండి, ఈ పథకం అందలేదండి, ఆ పథకం అందలేదని అంటారు. కాదు, మనకు ఏమొద్దు, మన యేసయ్య పథకం ఉంటే చాలు కదండి. యేసయ్య అనుకుంటే చాలు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకో మాట చూపిస్తాను చూడండి అంటున్నాడు. రాజుల గ్రంథము, దేవుని ప్రియ బిడ్డలారా, రెండో రాజుల గ్రంథము, దేవుడు ఆయన అంటున్నాడు ఇక్కడ, రెండో రాజుల గ్రంథములో ప్రభువారు చెబుతున్నాడు, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రాజుకి ఉత్తరం పంపించారు. ఈ రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏమైనా అన్య రాజులు పంపించినప్పుడు ఈ రాజు ఏమంటున్నాడు? దేవుని ప్రియ 19వ అధ్యాయము, రెండో రాజుల గ్రంథము 19వ అధ్యాయములో ఒక మాట ఉన్నది. దేవుని ప్రియ బిడ్డలారా, 15 వచనాన్ని కానీ 14 వచనం కానీ చదువుకుందాం. 19 హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసి అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హరీబు ఏం చేస్తున్నాడు? పంపిన వాని మాటలను చెవిన పెట్టుము అంటున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? అన్నయ్య చూడండి, ఏం చేయాలంట, ఏం ప్రార్థన చేయాలంట మనం? ఈ రాజు ఏం చేశాడు? సమస్య వచ్చింది, యుద్ధాన్ని మీకు రాజు వచ్చాడు, సన్హెరీబు వచ్చాడు, దేవుని దూషిస్తున్నాడు, దేవుణ్ని భయపెడుతున్నాడు. ఈ రాజు అయితే ఏం చేస్తున్నాడు? ఈ లెటర్ తీసుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని మందిరంలో పెట్టాడు. ఆయన ఏం చేశాడు? సాగిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అందుతున్నాడు? దేవుని ప్రియ బిడ్డలారా, ద్వితీయ దేవుడని అడుగుతున్నాడు ఆయన. చూడండి ప్రియ బిడ్డల, ఆయన అలాగ మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన యెహోవా నీ సన్నిధిలో ఇట్లనెను, నా ప్రార్థన ఏం చేయాలంట? నా ప్రార్థన వినాలా లేదా? నా ప్రార్థన చెవివెగ్గు. వింటున్నా? మన అప్లికేషన్ పెడతాంరా, ఉద్యోగానికి పెడతామా లేదా? పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి అప్లికేషన్ పెట్టాలి. కొంతసేపు ఆలస్యం అవుద్ది, ఒక్కోసారి తొందరగా అవుతుంది. అవునా? పరీక్ష రాసినా అంతే అవుతుంది, ఏది చేసినా అంతే అవుతుంది. కానీ తొందరగా నీకు కార్యం జరగదు. నాకు రాలేదే, వాళ్ళకే వచ్చిందే, వాళ్ళతోనే మాట్లాడుతున్నాడే, వాళ్ళని ఆశీర్వదించాడే అనుకోకూడదు. మనం ఏం చేయాలి? ఈ రాజు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర పెట్టుకున్నాడు అంతే. నా సమస్య చూడయ్యా అని అడుగుతున్నాడు అంతే. కొంతమంది ఏమంటారు? ప్రార్థన చేయంగానే ఎమ్మటే సమాధానం రావాలి, రాలేదు అని అనుకుంటారు. కానీ ప్రభు బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు.
16వ వచనంలో చూడండి, యెహోవా చెవువగ్గి ఆలకించుము, యెహోవా కనులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను, నిన్ను జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. చెవులు పెట్టుమంటున్నాడు. చూడండి, జీవం గల దేవుని ఏం చేస్తాం మనము? ఏం దేవుడులే, సేవిస్తున్నాం కానీ, బైబిల్ తీసుకుంటున్నాం కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ, నా కొడుకు మారలేదు, నా బిడ్డలు మారలేదు, మా బతుకులు కలిసి రాలేదు, మాకు ఇల్లు లేదు, మాకు వాకిల్ లేదు, ఏ దేవుడులే, నాకు అది పెట్టినా ఇది రాలేదులే, అన్ని ఎదురొస్తున్నాయిలే అనుకుంటున్నాం కదా అని దూషిస్తున్నాం మనం దేవుడిని. ఈ సన్రేపు రాజులాగా అనిపిస్తున్నాం. ఈ సన్రేసు రాజు ఎలాగా? అన్యుడు వాడు, దేవతలకు పూజించేవాడు, దేవతలకు సాగిల పడేవాడు, వాడు దూషిస్తుంటే ఈయన ఏ దేవుడు? జీవమగల దేవుడు. అవునా కాదా? జీవమగల దేవుడా కాదా? చూడండి ఎలాంటి దేవుడు నీకు చూపిస్తాను. ఆ దేవుని ప్రియం బిడ్డలారా, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాని జీవము గలవాడో లేదో చూడండి. అక్కడ ఆయన అంటాడు, రోమపత్రికలో పౌలు చక్కగా రాస్తాడు, దేవుని మాటలు రాస్తాడు అక్కడ. అమ్మా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి, మన ప్రేమను ఏం చేశాడు? ఆయన వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏం చేయడు? ఆయన మన కొరకు చనిపోయాడు అంట. దేవునికి స్తోత్రం. ఎవరు చనిపోయారమ్మా? క్రీస్తు చనిపోయాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన కొరకు బలైపోయాడు. చూసారా దేవుని ప్రేమ బిడ్డలారా, ఆయన జీవము గల దేవుడు, మృతుల్లో నుండి లేచిన దేవుడు. ఆయన దేవుని వాక్యాన్ని చెప్పి రుజుపరిచి పైకి లేచిన వాడు ఆయన. కానీ దేవుని ప్రేమ బిడ్డలారా, ఎఫెసీయుల పత్రికలో పౌలు అంటాడు, చక్కగా అంటాడు, 2వ అధ్యాయం 16, 17 అటుకుంటా. దేవుని ప్రేమ బిడ్డలారా చదవండి, 2వ అధ్యాయము 16, 17 వచ్చిన తన సిలువ వలన, అమ్మా కర్రీసే చదవండి, ఆ దేశంలో మనసు పెట్టి చదవండి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి కూర్చున్నారు. తన సిలువ వలన, మన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచ్చిన దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉండెను. ఆయనే మనకేమై ఉన్నాడు? సమాధానకారుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈయనేమై ఉన్నాడు? మనకి ఇక్కడ సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 16వ వచనంలో 2:16లో ఆయన అంటున్నాడు, చూద్దాం చూడండి. దేవుని ప్రియం బిడ్డలారా, తన సిలువ వలన ఆ దేశమును సంహరించి ఆయన ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఏం చేస్తున్నాడంట? మన ఇద్దరిని ఏక శరీరముగా చేసి, దూరస్తులుగా ఉన్న వారిని మనల్ని ఏం చేశాడు? ఆయన ఏక శరీరం చేశాడు. ఏం చేశాడు మనల్ని? ఆయన్ని లోకములో దూరంగా ఉన్నాం, దేవునికి సిలువకు శత్రువులుగా ఉన్నాం, సిలువ దగ్గర రావట్లేదు, ప్రభు దగ్గర రావట్లేదు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన రక్తము ద్వారా మనకేమిచ్చాడు చెప్పండి? సమాధానము పరిచాడు. చదువు. దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ప్రకటించాడు. ఆ సువార్త ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి సంతోషంగా. దేవుని ప్రేమ బిడ్డలారా, నేను ముగిస్తాను. ప్రభు అంటున్నాడు, సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధాన పరుస్తున్నాడు. ఈ రోజున ఆయన అంటున్నాడు, 20వ వచనం కూడా చదవండి. ఆయన అంటాడు, క్రీస్తు యేసు ప్రాముఖ్యమైన
క్రీస్తు యేసే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ముఖ్యమైన మూలరాయి ఉండగా ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేని మీద కట్టబడి ఉన్నామను? అపోస్తులు వేసిన అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాం. కట్టబడ్డావా మా? కట్టబడి ఉన్నావా? పునాది మీద కట్టబడి ఉంటే సంఘానికి రాకుండా ఉండు, ఆదివారాలు ప్రార్థనకు రాకుండా ఉండు, ఎప్పుడు పని చేసుకుంటూ ఉండు, ప్రభు దూరపరచవు. ఏదో కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటాం. అప్పుడు దేవుడు నీ మాట వినడు. వింటాడా? దేవుడు నీ మాట వినడు. కాబట్టి దేవుని ప్రియమిట్లారా, ఇక్కడ ఏమంటున్నాడు? రాజుల గ్రంథములో మనం చదువుకున్నాం. 19వ వచనం కూడా చదవండి. చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ వచనం, 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెహోవా నా దేవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన దేవుడని యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి వాని చేతిలో నుండి మమ్మును రక్షించుము. మమ్మల్ని ఏం చేయాలి? ఈ కోవేటి రోగం నుండి మనల్ని ఏం చేయాలి? రక్షింపుమని ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం చేయాలి? దీని ద్వారా మనం ఏం చేయాలి? రక్షింపు ప్రభు అని అడగాలి కదా. దేవుని ప్రియమిట్లరా, నీకు ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇచ్చినప్పుడు ఆ 20 వచనం కూడా చదువుకున్నప్పుడు అంటాడు, అంతటా ఆమోసు కుమారుడైన యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి వర్తమానం పంపి ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు సబలు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి బృందముకు నేర్పితివి. నిన్ను ప్రణుతించిన ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రియముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. స్తోత్రం. దేవుడు ఆ బాధ నుండి ఏం చేశాడు? ప్రార్థన ఆలకించాడని ప్రవర్త ద్వారా ఆయన పంపాడు. దేని స్తోత్రం. ఈ నెహెమియా కూడా ప్రార్థన చేశాడు. యెరూషలేము ఏమైపోయింది? బాగుగా కట్టబడినది. చూడండి, దేవుని ప్రియం బిడ్డలారా, ఆఖరి మాట మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ప్రియం బిడ్డలారా, ఆయన అంటున్నాడు, చూద్దాం ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథము దేవుని ప్రియం బిడ్డలారా 36వ కీర్తన, 36వ కీర్తనలో 6వ వచనాన్ని చదువుదాం. నీ నీతి దేవుని పర్వతములతోనూ సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరులు ఏం చేస్తున్నారంటే ఎవరి రెక్కల కింద అండి? నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు కదా. ఎవరి రెక్కల కింద? దేవుని రెక్కల కిందికి వస్తున్నావా? మరి దేవుని రెక్కల కిందికి వస్తున్నావమ్మా? పద్మాని కేకేసుకొని రావాలి, పక్కన ఉన్న అమ్మాయిని కేకేసుకొని రావాలి. మనం ఏం చేస్తున్నావా? కేకేసుకొస్తున్నావా? రాలేం. కానీ దేవుని ప్రేమ బిడ్డలారా, 6వ వచనం మరల చదువుదాం, చదవయ్యా. నీ దేవుడైనా
నీ నీతి నీ నీతి దేవుని పర్వతములతో సమానము. పర్వతముతో సమాధానము. నీ న్యాయ విధులు మహాగాధములు. అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. నరులను జంతువులను రక్షించువాడు నీవే. జంతువులను రక్షించువాడు ఆయన అంటే ఒక మాట చెప్తా వినాలి. ఉదయ కాలం ముందు ఇటువరకంటే పిసుకలు లేవు. పిసుకులుండే నా చిన్నతనంలో ఏముండేది, మా టిన్నిలాగా ఉండేవాడిని. నేను చిన్నపిల్లని పొద్దుండే తెల్లరగట్ల 4ంటికి లేచేవాడిని. లేచేటప్పుడు దేవుని ప్రేమ పిసుకలన్నీ ఏం చేసేయి, కిసకిసా 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 అంటుండేవి. కాకులన్నీ ఏమైనాయి, కాకులు కావు కావు అరుస్తూ ఉండేవి. నాకు తెలియదు. దేవుని ప్రియమని బిడ్డలారా, ఆయన ఒక దైవజనుడు చెబుతున్నప్పుడు కాకులు ప్రార్థన చేస్తాయంట. దేనికి స్తోత్రం చెప్పండి. ఏటగాని ఉరిలో నుండి నన్ను తప్పించు ప్రభువా అని. నాయన ఈ జంతువులు అంటాయంట, ఏటగాడు బాణం పెట్టి నన్ను వేసినప్పుడు ప్రభువా నువ్వు నన్ను తప్పించు ప్రభువా అని ఆ గృహలోంచి బయటికి వెళ్తుంటే ఏం చేస్తాయంట, అయ్యి ప్రార్థన చేస్తాయంట. దేవుని ప్రియం బిడ్డలారా, నువ్వు పనికి వెళ్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వకోకుండా నా బండి వాహనం మీద నీ రక్తముద్ర వేయి ప్రభువా, నేను ఉద్యోగానికి వెళ్తున్నా ఏ కీడు నాకు రాకోకుండా చేయి ప్రభువా అని ఎప్పుడైతే ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, దేవుడు రక్షిస్తాడా లేదా? దేవుని ప్రియమిడ, దేవుని భయం లేనివాడు అయితే, దేవుని భయం లేనివాడు అయితే దేవుని ప్రియమిడ్లరా ఎంతమంది యాక్సిడెంట్లో పోతున్నారు. అందుకని ఏమంటున్నాడు అంటే ఇక్కడ పిట్టలు ఏమంటాడు, పక్షులను యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం రక్షించేది కూడా ఆయనే. ఈ నెలంతా మనల్ని ఏం చేస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ఈ నెలంతా నిన్నేం చేస్తాడు, ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకేం కావాలన్నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని ప్రియం బిడ్డలారా, ఈయన అంటున్నాడు దేవుని ప్రేమించండి. దేవా నీ కృప దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ రెక్కల కింద ఏం చేస్తున్నారు, వాళ్ళు నరులు ఆశ్రదిస్తున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. మందిరానికి వస్తే సమృద్ధి ఏంటి, మందిరానికి వస్తే సమృద్ధి ఏంటి కదా? మందిరానికి వచ్చి ఏం చేస్తున్నట్టు వాళ్ళు చెప్పండి రా, సంతృప్తి నందుచున్నారు, సంతృప్తి నొందుతున్నారు. నీ హృదయం అంతా ఇక్కడ ఏం చేస్తావు, కుమ్మరిస్తావు. నీ బాధ అంతా చెప్పుకుంటావు, ఈ బాధ సన్నిధిని చెప్పుకుంటావు. పాడుకున్నావు, యెహోవా నా బలంలో ఉంటుంది పాట, అది నాకు ఇష్టం. గాబ్రియల్ గారు ఆ పాట పాడయ్యా పాడుకుందాం అనేవాడు నన్ను. అది ఈ సేవ మొదలు పెట్టినప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ పాట యెహోవా నా బలం పాడయ్యా అని. నాకు దేవుడు ఒక ఆయన నిలబడి ఈ మోకరించి నేను ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంటే, నా సేవ ఏంటి, పరిచర్య ఏంటి ప్రభువా, నేను ఎక్కడ ఎలా చేయాలి, అక్కడి నుంచి వచ్చేసాను, నా బతుకేంటి, నేనేంటి ప్రభువా, తగ్గించుకోలేదా, ఎక్కడికి వెళ్ళాను ప్రభువా అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమిట్లరా దేవుడు ఆ పాట నాకు ఇచ్చాడు. దేని స్తోత్రం చెప్పండి. అందులో ఒక మాట ఉన్నది, ఏమంటాడు, నా ప్రార్థన ఆలకించువాడా, నీ మందిరంలో నా ప్రార్థన ఆలకిస్తావని ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. నీవు వస్తావు, కష్టాలతో వస్తావు, బాధలతో వస్తావు, శ్రమలతో వస్తావు, కష్టంగా వస్తావు. ఇక్కడ మోకరించినప్పుడు నీ హృదయంలో ఉన్నదంతా కుమ్మరించినప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా పరలోక రాజ్యం అంతా నీతోనే ఉన్నట్టుగా నువ్వేమవుతావు, ఫీల్ అయిపోయి వెళ్తా ఉంటావు. దేనికి స్తోత్రం. నువ్వు బాగా ప్రార్థన చేసుకుని వెళ్తున్నావు అనుకో, గాలిలో తేలిపోయినట్టు ఉంటావు. నీ హృదయంలో భారం ఉండదు, నీ హృదయంలో సంతోషము ఆనందంతో ఉంటావు, నీ హృదయంలో దుఃఖం ఉండదు, ఇట్టూరుపు ఉండదు, సంతోషంతో నిండిపోద్ది, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, అన్ని తీసివేసే దేవుడు ఉన్నాడు. దేని స్తోత్రం. అందుకని అంటున్నాడు, నీ మందిరములో నివసిస్తే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. ఏమవుతున్నట్టు, వాళ్ళు సంతృప్తి పొందుతున్నారు. దేనికి స్తోత్రం చెప్పు. ఏమిచ్చినా ఆ సేవకుడు పోషించకపోయినా ఆ కుషేపు ఆ సేవలో కూర్చొని కన్నీరు కార్చుకుంటే ఆయన తృప్తిగా భోజనం చేసినట్టుగా ఉంటది. దేవుని ప్రియమిట్లారా, నీవు కూడా
ఆ నెహెమియా కన్నీరు కార్చారు, గోని పట్ట కట్టుకున్నారు, జాము చేపు నిలబడ్డారు. ఆ లేవీల కోసము, వాళ్ళందరి కోసం చెప్పాలంటే సమయం కాదు. కానీ ప్రేమ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, కొలసీ పత్రిక సంఘానికి పౌలు ఒక రాస్తాడు, లేఖ రాస్తున్నాడు. దేవుని ప్రేమ బిడ్డలారా, ఏం లేఖ అంటే మొదటి అధ్యాయంలోనే మొదటి వచనాన్ని చదివితే ఆయన అంటాడు, దేవుని ప్రేమ బిడ్డలారా లేఖ రాస్తాడు. చదువయ్యా. దేవుని చిత్తము వలన, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులకు కొలసీ పత్రిక, కొలసీ పరిశుద్ధులకును, క్రీస్తునందు మనం ఏమై ఉన్నాం, సహోదరులకు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తీమోతికును శుభమని చెప్పు రాయినది. శుభని రాస్తా. ఏ సంఘానికంట? యేసు క్రీస్తుల విశ్వాసులకి. అవునా? మన విశ్వాసంలో పిశాసులమా? ఏం రమ్మంట మనం? విశ్వాసంలో పిశాసులమా? పిలిచిన కానీ రాలేకపోతాం కదా. విశ్వాసులమే కాదు, విశ్వాసులైతే పరుగులు పెడతా వస్తారు. నిత్య రాజ్యంలో కూర్చుంటాం విశ్వాసులం అయితే. ఆయన వస్త్రం ధరించుకుంటాం, తెల్లని వస్త్రం ధరించుకుంటాం, బల్లారాధులో పాల్గొంటాం, ప్రభు సన్నిధికి వస్తాం, ప్రభు సావసనం ఉంటాం, ప్రభు దగ్గర కూర్చుంటాం, నిత్య రాజ్యంలో ఉంటాం. ఆయన జ్యోతిమయుడని దేవుని దగ్గర కూర్చొని జ్యోతిమయుడు అని పాట పాడుకుంటాం. అవునా కదా? హల్లెలూయా పాట పాడుతుంటాం. హల్లెలూయా అని స్తోత్రం ప్రభు అని పాట పాడుకుంటాం. కానీ దేవుని విశ్వాసులము కాదు మనం. విశ్వాసులు ఎవరంటే నెహెమియా. విశ్వాసులు ఎవరంటే హిజ్కియా. విశ్వాసులు ఎవరంటే చెప్పండి, దేవుని పౌలు గారు. కొలిసి సంఘానికి చెబుతున్నాడు, నీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడయ్యా ఆ సంఘం అంటున్నాడు. మీ విశ్వాసులై ఉండి తీమోతికిని వాకున్న సంఘానికి సావాసం బిడ్డలకును చెబుతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, నా చేతి కిందకు మీరు రాలేకపోతున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కదా. దేవుని ప్రియ బిడ్డలారా, మీరు వస్తున్నారా? ఆ చేతి కిందకు వస్తున్నారా? కష్టపడిన కష్టమంతా సారా కొట్టుకుపోతుంది, లేదా కష్టపడిన తెచ్చుకుంటాడు ఇంట్లో పెడతాం. కానీ ప్రియ బిడ్డలారా, ఏదో వడ్డీ ఒడుకు పోతా ఉంటుంది. కష్టపడినంత తెచ్చుకుంటాం, పోగు చేసుకుంటాం, ఏదో ఎక్కడికో పోతుంది. నీ కష్టార్థం నువ్వు అనుభవిస్తున్నావా? అనుభవించలేకపోతున్నాం మనం కదా. దానిలో ఉన్న పాపం ఏంటో, బాధ ఏంటో తెలుసుకోవాలి. మోకరించి ప్రభు అంటున్నాడు కొలసీలతో, నెహెమియా యెరూషలేము కొరకు ద్వితీయ దేవుడు అని ప్రార్థన చేశాడు. నెహెమియా ప్రార్థన ఆలకించాడు, హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించి ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యాలు దేవుడు దీవించునుగాక. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఈ స్థలం వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం. మోకరించండి కొద్దిసేపు. ఆ కొలసీ పత్రిక ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. కొలసీలో ఉన్న పత్రిక 36వ కీర్తన కూడా చదువుకోండి. ప్రేమ బిడ్డలారా, అని చెప్పిన మాటలన్నీ కూడా ప్రభువారు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని ఆశపడుతున్నానమ్మా. అమ్మా, ప్రయాసపడి వచ్చిన మీరు వ్యర్థంగా వెళ్ళిపోకూడదని నీ దగ్గరికి వచ్చి ఉన్నాడమ్మా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నెహెమియాలాగా గోని పట్ట కట్టుకుందామా. వారు జాము చేపు నిలబడ్డారు, యేసు దగ్గర నిలబడ్డారు, ఆయన సన్నిధిలో కూర్చున్నారమ్మా. ప్రభు దగ్గరికి వస్తానన్నారు, చాలా మంది రాలేకపోయారు. ప్రభువా అని ప్రార్థన చేసుకోమా. నువ్వు వచ్చావు, నువ్వు వచ్చిందని వ్యర్థంగా వెళ్ళిపోకూడదు, నువ్వు వచ్చిన వ్యక్తికి దూరంగా వెళ్ళిపోకూడదమ్మా. ప్రభుని అడుగుతావా? ఒక్క క్షణము ప్రార్థన చేస్తావా? కన్నీరు విడుస్తావా? ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అని ప్రభుని అడుగమ్మా. ఎన్ని బాధలు ఉండొచ్చు నీకు, ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఎన్ని సమస్యలు ఉండొచ్చు నీకు. బిడ్డల వల్ల నాయన అనేక బిడ్డల వల్ల మనకి శ్రమలు కలుగుతున్నాయి. సెన్రేపు రాజు వచ్చి ఇసిగాకి లెటర్ పంపించి యెహోవాని దూషిస్తున్నప్పుడు తండ్రి ఆమోసు కుమారుడైన యెషయా వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకించాడమ్మా అంటున్నాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడయ్యా. నీ ప్రార్థన కూడా ఆలకించే దేవుడు ఆయన. నీ మొర పెట్టినప్పుడు నీ మొర ఆలకించే దేవుడు ఆయన. అమ్మా, నువ్వు ఆయన ఎతుకుతూ ఉన్నప్పుడు పక్షులను కాపాడేవాడు ఆయనే, జంతువులను కాపాడేవాడు ఆయనే, మనుషులను కాపాడేవాడు ఆయనే, నిన్ను కాపాడేవాడు ఆయనేనమ్మా. ఆయన ద్వితీయ దేవుడమ్మా, ఆయన అతిథి దేవుడమ్మా. ఆయన ఆకాశాన్ని శుద్ధించిన దేవుడు ఆయనే,
సముద్రాన్ని శుద్ధించిన దేవుడు ఆయనే, జీవజాసులు శుద్ధించిన వాడు ఆయనే, ఆహారం ఇచ్చేది ఆయనే, పోషించేది ఆయనేనమ్మా. ఆయన ఇడిచిపెట్టి తిరుగుతున్నావు, ఎండిపోతున్నావమ్మా, ఎండిపోతున్నావు. ఎండిపోయిన జీవితం అయిపోయింది, ఎండిపోయిన బ్రతుకు అయిపోయింది, ఎండిపోయిన అంతరంగం అయిపోయిందమ్మా నీకు. అమ్మా ప్రభు అడుగుతున్నాడు, అమ్మా అని అడుగుతున్నాడు. అమ్మా అని ఒక్కసారి నోరు తెరిచి నా జీవితాన్ని కడుగయ్యా, నా బ్రతుకును కడుగయ్యా అని అడుగుతావా? వెళ్ళిపోతున్నావు కొద్ది నిమిషాలు. ఈ నెలలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను కాపాడుతాడమ్మా. ప్రార్థన చేస్తావా? ప్రభుని అడుగుతావా? కొద్ది నిమిషాలలో ఈ స్థలం వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ప్రార్థన మొదటున్న ప్రార్థన ఉందా? మొదటున్న కన్నీరు ఉందమ్మా. కష్టాలు వచ్చినాయి, బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయినాక, కొడుకులు కోడళ్ళు వచ్చినాక, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నీ విశ్వాసం అంతా పోయింది. ప్రభువా, నా విశ్వాసం అంతా పోయిందయ్యా, నా బిడ్డల వల్ల, నా బలహీనత అయిపోయానయ్యా, నా భర్త వల్ల, నా బిడ్డల వల్ల, నా కుటుంబం వల్ల అని ప్రార్థన చేస్తావా? కొద్దిసేపు ప్రభుని అడుగుదాం, వెళ్ళిపోదాం. ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు నా తండ్రి, జీవము గల ప్రభువా, నీ పాదములకు వందనాలు ప్రభువా. ఈ తండ్రి, ఈ మొదటి నాయన 9 నెలల్లో ప్రభువా మీరు కాసి కాపాడినందుకు నీ వందనాలు. గత 8 నెలలు నీ రెక్కల కింద మా సంఘ బిడ్డలను, మమ్ములను తండ్రి, ఏ గెద్దకి ఏ పిట్టకి వెళ్ళకోకుండా, ఏ యాక్సిడెంట్లు అవ్వకోకుండా తండ్రి, ఏ మరణాలు మాకు రాకుండా ప్రభువా, ఏ కరుణా వ్యాధులు లేకుండా ప్రభువా, మా సంఘ బిడ్డలందరూ పనిపాట్లకు వెళుతూ వస్తుండగా నువ్వు వారికి కాపుదల పెట్టి నీ రెక్కలు సాచినందుకు నీకే వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, ఈ దూర యంత్రము ద్వారా వింటున్న బిడ్డలను, రాలేకపోయిన బిడ్డలను తండ్రి, వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొనండి. సంఘాన్ని, సావాసాన్ని బిడ్డలతో మీరు ఉండండి. నాయనా, నీకే వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇసిగా ప్రార్థన ఆలకించిన దేవుడువు, నెహెమియా ప్రార్థన ఆలకించిన దేవుడువు ప్రభువా, మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. నాయనా, నెహెమియా కన్నీరు కారుస్తున్నాడు, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభువా, మా ప్రార్థన ఆలకించిన ఆయన. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు తండ్రి, మా ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపాస కూడిక దినాన ప్రభువా మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ వందనాలు అయ్యా. కొలసి సంఘముతో చెబుతున్నారయ్యా, పరిశుద్ధులైన సంఘమును కొలసాలకును అయ్యా, కొలసీల సంఘములో ఉన్న విశ్వాసులతో ప్రభువా అయ్యా అని మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. అయ్యా, మా బిడ్డలు తిరిగి వెళుతుండగా ఆ బిడ్డలు తోడుగా ఉండండి తండ్రి, నీ వందనాలు అయ్యా. చిన్న సంఘము, చిన్న సావాసము ప్రభువా, చిన్న బిడ్డలు ప్రభువా దీవించండి. సంతోషంగా వారు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. నిన్ను మోసుకొని వెళ్ళి నాయన రేపు ఆదివారం తండ్రి వీరందరూ రావటానికి నాయన అదిగో తండ్రి ఆరాధనలో అందరూ పాలు పంపులు పొందుతూ నాయన రక్షింపబడిన వారందరూ, బాప్టిజం పొందిన వారందరూ ప్రభువా బలలో పాలు పంపులు పొందటానికి తండ్రి మేము సిద్ధపడటానికి సహాయం చేయి నాయన. నీ రాకడ రేపో మాపో తెలీదు నాయన. ఓ ఎర్రివాడా అని పిలవద్దు తండ్రి, ఓ ఎర్రివాడా అని పిలవద్దయ్యా, ఓ ఎర్రివాడవా అని పిలవద్దయ్యా. అయ్యా, ఈ ఆవుసిని అయ్యా, ఈ ఆరోగ్యాన్ని అయ్యా నా తండ్రి, నా తండ్రి అయ్యా నాకు సహాయం చేయి ప్రభా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, మా ప్రార్థన ఆలకించండి తండ్రి. నాయనా, సంఘ ప్రార్థన ఆలకించండి, సంఘ బిడ్డల ప్రార్థన ఆలకించండి ప్రభా. రాలేని కుటుంబాలను దీవించండి, వచ్చే బిడ్డలను దీవించండి, బయటికి వెళ్తుడు దీవించండి. నీ మందిరములో ఒక దినము గడిపితే 8 దినములు శ్రేష్టమన్నావు ప్రభా. నీ బిడ్డలతో మీరుండి మహిమ పొందమని, వారి ప్రార్థనలు సఫలం చేయటకు సహాయం చేయమని, ఏ విగ్రహాలకు మీరు సాగిలు పడుకోకుండా మా బిడ్డల తండ్రి మీరుండి మహిమ పొందమని ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామములో అడిగి నిన్ను స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అయిన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి ఆయన రెక్కల కింద మిమ్మల్ని అందరినీ కాపాడుటకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే. ప్రార్థన ఆలకించిన దేవునికి
స్తోత్రం 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 స్తోత్రం. ప్రభునా మీ అందరికీ వందనాలు.